మాట్లాడుకున్నారో వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు కానీ మా శాసనసభ్యులకు కానీ ఎక్కడైనా సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దోపిడీ కేర్ ఆఫ్ అడ్రస్ వైకాపా. మీరు మా వైసీపీ వాళ్ళు దోపిడీ అనబోయి టీడీపీ వాళ్ళని పొరపాటుగా మీరు మాట్లాడినట్టున్నారు వెంకయ్య గౌడ్ గారు. ఒకసారి సరిచూసుకోండి బ్రదర్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దోపిడీ దోపిడీ అని చుట్టూ మాట్లాడతాడు. గంగవరంలో సర్వే నెంబర్ R&B రోడ్డు పొరంబోకు సంబంధించి మీ కార్యకర్తలు, మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 12 మంది కలిసి పట్టాలు తీసుకుని కోట్ల విలువైన భూమిని కాజేసింది నిజం కాదా వెంకయ్య గౌడ్ గారు అని అడుగుతున్నా. దీనికి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. అదే మాదిరిగా గంగవరం హై స్కూల్ పక్కలో ఈ మధ్య కాలంలో ఒక ఎర్ర బంకు వెలిసింది. అది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిందా తెలియదు. బినామీ పత్రాలు సృష్టించి ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న గంగవరంలో ఒక కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు ఈ బంకు పెట్టింది వైకాపా లీడర్ అని చెప్పి మీకు తెలుసా వెంకయ్య గౌడ్ గారు నేను అడుగుతున్నా. వీటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారు? మేము విత్ ప్రూఫ్స్ తో మీకు పత్రికా మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేస్తున్నా, ప్రశ్నిస్తున్నా వెంకయ్య గౌడ్ గారిని. అదేవిధంగా శరణార్థులు శ్రీలంక నుంచి అక్కడ తలదాసుకోవడానికి ఇక్కడ మన పలమనేరుకు వచ్చి గంగవరంలో శ్రీలంక కాలనీ దగ్గర ఉన్న శ్రీలంక కాలనీ వాళ్ళకు కేటాయించిన భూమిలో వాళ్ళని బెదిరించి వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ ఉన్న స్థలాన్ని ఆక్రమించి మీరు పార్టీ ఆఫీస్ కట్టింది నిజం కాదా అడుగుతున్నా నేను. వెంకయ్య గౌడ్ గారు సమాధానం చెప్పగలరా? ఇంకా ఎన్నో ఉన్నాయి మాట్లాడాలంటే. మీరు మాట్లాడే ముందు అన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. దోపిడీ చేశామని మా నాయకుల మీద మీరు మాట్లాడే స్థాయి మీది కాదు. దయచేసి గుర్తించుకోండి. మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద మీరు నిందలు వేస్తూ ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ పనులు చేసిన తర్వాత, ఎందుకంటే రోడ్డు కట్టంగా రోడ్డు ముందర కొందరు ఏదైతే ఆక్రమంగా నిర్మించుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారో రోడ్డుకి ఇబ్బందికరంగా ఉండిన ఉద్దేశంతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టేది వాస్తవమే, దానికి బాడిగలకు ఇచ్చేది వాస్తవమే, దాంట్లో వచ్చే డబ్బులు కానీ దాంట్లో వచ్చే దీన్ని కానీ స్కూల్ డెవలప్మెంట్ కూడా వాస్తవమే. నేను దీనికి తప్పే ఉంది. ఏదో నేను అడుగునేస్తా, నేనేదో చేస్తానంటే ఏంది అడుకునేది? కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. మా ఎమ్మెల్యే గారిని, మా నాయకుడిని విమర్శిస్తే ఈడోరు చూసుకొని అయితే ఊరికే ఉన్నాం. లేదు నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నానంటున్నావు కదా, ప్రతిపక్ష పాత్రను పోషించు, మాదేమన్నా డెవలప్మెంట్స్ ఏంటంటే మాట్లాడతాం. ప్రతిసారి రోడ్లు కట్టం పడింది ఎవరు? శాంక్షన్ రోడ్లకి ఇబ్బందులు పెడతా ఉండేది ఎవరు? మా కైగల్ రోడ్ ఏదైతే రామచంద్రం రోడ్డు ఉందో ఆ రోడ్ని అడిగితే పోయి ఎవరు కంకర తోలుకొని పోయింది. కంకర ఎవరు తోలింది కూడా ఒకసారి అడిగితే ఆ గ్రామాల్లో పోయి అడిగితే చెప్తారు ఎవరు తోలింది కంకర అంటే రోడ్డుకు తోలిండే కంకరని. ప్రతి పంచాయతీలో ఒక ఏజెంట్ని పెట్టుకొని గత 5 సంవత్సరాల్లో యథేచ్ఛగా ఆక్రమంగా ఇసుకను లూటీ చేయడం కూడా మీకు అందరికీ తెలుసని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మాట్లాడేటప్పుడు కొంచెం విలువలు విశ్వసనీయతలు పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అభిమానులు పిఏ అనేది, పిఆర్ఓని అభిమానులు అనేది తెలుసుకోండి. ఫస్ట్ ఎవరు పిఏ? ఇన్ఫర్మేషన్ యాక్ట్ కన్నా కట్టండి. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి పిఏ ఎవరు అంటే ఎవరన్నా చెప్తారు. లేకపోతే బస్ స్టాండ్లో ఉన్నా లేదా మిట్టు పైన ఎవరిని అడిగితే ఎవరు పిఏ అంటే చెప్తారు. తెలిసి తెలియకుండా చదువు లేని వ్యక్తి మాత్రం మాట, చదువు లేదు ఉందో లేదో నాకు తెలియదు కానీ చదువుకున్నట్టు లేదు చెప్తా ఉంటే. ఊరికే డాక్టరేట్ అని పెట్టుకున్నా కానీ పిఏకి పిఆర్ఓకి సంబంధం లేదు. తెలుసుకోండి ఫస్ట్. ఊరికే పిఏ అంటే అసలు బుద్ధి ఉంటే మాట్లాడతారా? ఇంకా మేము మాట్లాడాలంటే ఇంకా చాలా మాట్లాడగలుగుతాము, కాకపోతే సమంజసం కాదు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుంటా ఉన్నాం. మీరు చూస్తారు మీడియా వాళ్ళు కూడా ఏదో వస్తుంది మళ్ళీ ఆపేస్తాడు ఏదో వస్తుందని. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడితే కనీసం జనాలు ఉంచుకున్నారు. ఇప్పుడే ఆడ పెట్టాలి అటు పెట్టేస్తున్నారు. నేను మెజార్టీ గురించి మాట్లాడి తిక్కగా ఏంది అసలు నాకు అర్థమే కల. మేము చెప్పినామా నీకు మెజార్టీ రాలేదనే? అది ఎట్లొచ్చింది ఏమనేది పెద్దలు చెప్పినారు, ఎట్లొచ్చింది, నువ్వు ఏమేమి డ్రామాలు అన్నావని.
సరే నీ బాధ ఏదో పడినావు, అయిపోయింది, సంపాదించుకున్నావు, కోర్టుకు పోయినావు, చేతులు కట్టుకున్నావు, ఇంకా చాలా ఉంది నీ కథ. అవంతా చెప్పించుకోవాలంటే నువ్వు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి, లేకపోతే ఎట్లా మాట్లాడాలో మాట్లాడి నేర్చుకోవాల్సిన సందర్భం కోరుకుంటూ అందరికీ నమస్తే.